ధనవంతుడొకడుండెను. అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, అయితే ధనవంతుడు తన జీవితంలో అన్నిటినీ సంపాదించుకున్నాడు, కానీ తన జీవితంలో క్రీస్తును మాత్రము సంపాదించుకొనలేకపోయాను. అందుకనే ధనవంతుడు నరకములో, ఆ పాతాళములో చిక్కిపోయి ఉన్నాడు. మన జీవితంలో లాజరు తన జీవితంలో ఎన్నో లోకములో ఇబ్బందులు పడినప్పటికీ, ఎంతో బాధతో కురుపులతో ఈ లోకంలో జీవించినప్పటికీ లాజరు మాత్రము తన జీవితంలో క్రీస్తును సంపాదించుకొని ఉండెను. కావున మన జీవితంలో మనము లాజరు లాగా మనము క్రీస్తును సంపాదించుకున్న ఎడల మనము పరలోకములో పరదేశంలో నివాసము చేయగలుగుతామని మనవి చేస్తున్నాము.